ఈ వారం పెద్ద చిత్రాల సందడి లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. ఒకటి నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. వేణు సద్ది, అమరుబురా, జయకాంత్ నిర్మాతలు. టైటిల్, ట్రైలర్తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం. ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన కుర్రాడు గుర్రం పాపిరెడ్డి. ఆటో నడుపుతూ జనాలకి చేతనైన సాయం చేస్తుంటాడు. కష్టపడి MBA పూర్తి చేసి ఏదో సాధించాలనుకుంటాడు. తను అనుకున్నది జరగకపోవడంతో డబ్బు సంపాదన కోసం ఓ బ్యాంకు దోపిడీ చేయాలనుకుంటాడు. అది విఫలమై మరో రూట్ ఎంచుకుంటాడు. పలు కారణాల వల్ల ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేరడంతో అక్కడ నర్సుగా పనిచేస్తున్న సౌదామినితో పరిచయం ఏర్పడుతుంది. ఆమెది మరో కష్టం. ఇద్దరూ కలిసి కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తారు. వారికి మిలిటరీ, చిలిపి, గొయ్యి తోడవుతారు. ప్లాన్లో భాగంగా శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని బయటకు తీసుకువచ్చి దాన్ని శ్రీనగర్లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు. దీనికోసం శ్రీశైలం వెళ్లిన పాపిరెడ్డి టీంకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? ఆ శవాలు ఎవరివి? వాటిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? స్వాతంత్ర్యానికి ముందు నాటి కళింగ, బాలిక, చెర సంస్థానాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి అన్నది కథ. డబ్బు సంపాదించడానికి ఓ యువకుడు చేసిన తెలివి తక్కువ పని ఎంతవరకు తీసుకువెళ్ళింది? అతనికి మరో నలుగురు తెలివి తక్కువ కుర్రాళ్లు కలిస్తే ఏమైంది? హీరో తెలివి తక్కువతనం వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి అన్నది సింపుల్ గా ఈ సినిమా కథ. డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. దర్శకుడు రొటీన్ గా కాకుండా కాస్త భిన్నంగా రాసుకుని ఎగ్జిక్యూట్ చేశారు. స్టూపిడిటీ అంటూ బ్రహ్మానందం కోర్టు సీన్తో కథ మొదలుపెట్టి పాత్రల్ని పరిచయం చేశారు. ఆ సన్నివేశాలు లెంత్ ఎక్కువైనా సరదాగా సాగిపోయాయి. తదుపరి అసలు కథలోకి తీసుకువెళ్లాడు దర్శకుడు. హీరో, హీరోయిన్ కలిసి చేసే ప్లాన్స్, వారికి మరో ముగ్గురు తోడు కావడం, శ్రీశైలం అడవుల్లో ఉన్న సమాధిలో శవాన్ని మార్చడానికి పడిన పాట్లు వినోదాన్ని పండించాయి. సమాధిలో ఉన్న శవాలకు స్వాతంత్ర్యానికి ముందు 3 సంస్థానాలకు లింక్ చేసిన తీరు బావుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఈ శవాల చుట్టే కథ తిరుగుతోంది. అక్కడి నుంచి శ్మశానంలో గొయ్యిలు తవ్వే గొయ్యి, కళింగ సంస్థాన వారసుడంటూ పాపిరెడ్డి కోర్టు మెట్లెక్కడంతో కథలో ఇంటెన్స్ మొదలవుతుంది. ఈ సన్నివేశాలతో సెకండ్ హాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత కోర్టు రూమ్ డ్రామా ఫన్ క్రియేట్ చేసిన అనవసర పాత్రలు రావడంతో కథలో సీరియస్నెస్ మిస్ అయింది. కథ అక్కడక్కడే తిరిగిందన్న భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే డల్ గా ఉంది. హీరో వేసే ప్రతి ప్లాన్ ఆడియన్ యాక్సెప్ట్ చేసేలా ఉండవు. ప్రీ క్లైమాక్స్ మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్కడే డైరెక్టర్ ఇంకాస్త దృష్టి పెట్టుంటే బావుండేది. పార్ట్ 2కు లీడ్ ఇస్తూ సినిమాను ముగించిన తీరు మాత్రం బావుంది. గుర్రం పాపిరెడ్డి పాత్రలో నరేష్ అగస్త్య నటన ఆకట్టుకుంటుంది. సౌదామినిగా ఫరియా అబ్దుల్లా మెప్పించింది. హీరో, హీరోయిన్ ఇద్దరూ సినిమాకు ప్లస్సే. మిలిటరీ పాత్రలో రాజ్కుమార్, చిలిపిగా వంశీ నవ్విస్తారు. తెరపై ఇద్దరూ కనిపించిన ప్రతిసారి ప్రేక్షకులు నవ్వులు పూయించారు. అమాయకమైన పాత్రలో గొయ్యిగా జీవన్ నటన బావుంది. ఇందులో న్యాయమూర్తి పాత్రలో బ్రహ్మానందం కనిపించారు. ఆ సీన్ జాతిరత్నాలు సీన్ను దించేసినట్లు అనిపిస్తుంది. వుడ్రాజుగా యోగిబాబు కనిపించాడు. ఆ పాత్రకు అంత ప్రాధాన్యమేమీ కనిపించలేదు. అదే పాత్ర చేయడానికి తెలుగులోనూ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. గ్రీవ్ బ్రదర్స్గా జాన్ విజయ్, రాజేంద్రన్ పర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే అర్జున్ రాజా కెమెరా పనితనం, కృష్ణ సౌరభ్ సంగీతం సినిమాకు ఎసెట్. వేణు సద్ది, అమరబురా, జయకాంత్ నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు ఉన్నాయి. ఎడిటర్ ఫస్ట్ హాఫ్కు, సెకండ్ హాఫ్లో కోర్టు సీన్స్కు కాస్త కత్తెర వేసుంటే బాగుండేది. ఈ డార్క్ కామెడీగా దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కానీ కొన్ని సన్నివేశాల ఎగ్జిక్యూషన్లో దర్శకుడి పనితీరు మిస్ఫైర్ అయింది. అయితే క్లైమాక్స్, ఫినిషింగ్ టచ్గా ఇచ్చిన క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా సినిమాలో ఉన్న ల్యాగ్ను పక్కన పెడితే డార్క్ కామెడీ ఇష్టపడే వాళ్లకు సినిమా నచ్చుతుంది.